అసలు మన ఫుడ్స్‌లో ఏవి జంక్ అంటారు? ఏవి నిజంగా న్యూట్రిషియస్ మనకి మంచివి? జనరలీ మనము ఇంట్లో తయారు చేసుకునేవి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి, అంటే మనము నాణ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఎంచుకొని దాంతోనే తయారు చేసుకుంటాం కాబట్టి, చాలా వరకు లిమిటెడ్ పోర్షన్స్‌లో అంటే తగినంత మోతాదులో వరకు తీసుకుంటే గనక జంక్ ఫుడ్ అనాల్సిన అవసరం లేదు. కానీ ఎంత ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటున్నాము, అలాగే ఎన్ని సార్లు తీసుకుంటున్నాము, ఎంతెంత క్వాంటిటీలో తీసుకుంటున్నాము, దీన్ని బట్టి సేమ్ ఫుడ్‌ని మనం జంక్ ఫుడ్ అనొచ్చు, సపోర్టింగ్ స్నాక్ అనొచ్చు. ఏ ఓకే. రకంగా అయినా. సో, ప్రత్యేకించి ఫుడ్‌ని మనం కేటగరైజ్ చేయడం కంటే, ఇది జంక్ ఫుడ్, ఇది అసలు కొంచెం కూడా తినకూడదు, లేకపోతే ఇది తింటే ఆరోగ్యానికి ప్రమాదం, ఇట్లాంటివి కాకుండా ఇంట్లో చేసుకునే వరకు చాలా వరకు సేఫ్ టు ఈట్ అండి. అయితే మీరన్నట్టు పండగలొచ్చినప్పుడు ఏంటంటే, ఇంట్లో చేసుకునేవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇంట్లో నిలవ ఉండటం జరుగుతుంది. అలాగే పండుగల్లో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు లాంటివి తయారు చేసుకోవడం జరుగుతుంది. సో, వీటిని మనం పోర్షన్ సైజ్ గనక మేనేజ్ చేసుకున్నట్టయితే గనక జంక్ ఫుడ్ అనేటువంటి భయం లేకుండా లిమిటెడ్ క్వాంటిటీలో ఎంజాయ్ చేయొచ్చు ఓకే. మెయిన్‌లీ.